ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి దిశగా నడిపించాల్సిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తుందని ఆరోపించారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతోటి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధిపైన ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడమని ఆయన అన్నారు. మీటింగ్ పోయినా ఎక్కడ చూస్తున్నా ఆయన మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకి ఏదో కొత్తగా అవకాశం వచ్చి తను ఏదో మార్పులు చేయబోతున్నటువంటి భ్రమలు సృష్టిస్తున్నాడు ప్రజలు. తను 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి విభజనకు కారపడయి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తారు. ప్రజలు చెప్పిన ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్ కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే